10 మిస్టరీస్, ఈ 10 రహస్యాలు ఎప్పటికీ రహస్యాలే. ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కొన్ని పరిశోధనల్లో బయటపడినవి మిస్టరీలుగా మిగిలిపోయాయి. అలాంటి 10 రహస్యాల విశేషాలు తెలుసుకుందాం. మనం ఇతర గ్రహాలపైకి వెళ్ళలేం. దగ్గర్లోనే ఉన్న చందమామపైకి కూడా వెళ్ళినా సమస్యే. భూమిపై తప్ప మిగతా గ్రహాలపై జీవించే పరిస్థితులు చాలా తక్కువ. మనకు అత్యంత అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే. అందువల్ల మనం ఇక్కడ బందీ అయిపోయామని, మరో ఆప్షన్ లేకుండా పోయిందని, జీవితం బోర్ కొడుతోందని అనుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం కనిపెట్టాలి అనుకుంటే కనుక్కోవాల్సినవి లెక్కలేనన్ని ఉన్నాయి. భూమిపై ఎన్నో రహస్యాలున్నాయి. తలలు పండిన శాస్త్రవేత్తలు సైతం వాటి చిక్కుముళ్లను విప్పలేకపోయారు. ఫలితంగా అవి శతాబ్దాలుగా రహస్యాలుగానే ఉంటున్నాయి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడో నిగూఢంగా ఉన్నవాటిని కనిపెడుతున్నాం. కొన్ని సముద్రాల్లో కనిపెడుతుంటే మరికొన్ని భూమి లోపల కనిపిస్తున్నాయి. ఇవన్నీ గత వైభవాన్ని కళ్లకు కడుతున్నాయి. కాని అవి అలా ఎందుకు ఉన్నాయో, వాటి వెనకున్న కథేంటో తెలియట్లేదు. వాటికి సంబంధించి రకరకాల ఊహాగానాలే తప్ప ఖచ్చితమైన ఆన్సర్లు లేవు. అలాంటి ఓ 10 రహస్యాలను ఇప్పుడు సింపుల్గా చర్చించుకుందాం. ఏమో ఎవరికి తెలుసు, మనలోనే ఎవరైనా వాటి మిస్టరీని ఛేదిస్తారేమో. సూర్యద్వారం, బొలీవియా, గేట్ ఆఫ్ ద సన్, బొలివియా. దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఓ మిస్టరీయే. దీన్ని మీరు చూడాలంటే తివానాకు అనే నగరానికి వెళ్ళాలి. ఆదో ప్రాచీన రహస్య నగరంగా చెబుతారు. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది అని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపై విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి కదా. వాటికి అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. కొంతమంది అంచనా ప్రకారం అవి మన ఇండియాలో నమ్మే రాశిఫలాల లాంటివి కావచ్చు, లేదా విశ్వానికి సంబంధించిన గుర్తులు కావచ్చు. భారీ రాతి గోడాలు, కోస్టారికా, ద జాయింట్ స్టోన్ స్ఫేర్స్ ఆఫ్ కోస్టారికా. మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతి గోడాలు గుండ్రంగా ఉండటం మాత్రమే కాదు, వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియదు. 1930లో అరటిపండ్ల తోటను సాగుచేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు. అలా వాళ్లు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు వాళ్లకు కనిపించాయి. అలా ప్రపంచం వాటిని చూసింది. పూజారుల లాంటి స్థానికులు కొందరు ఇవి దైవ రాళ్లుగా భావించారు. వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుందని అన్నారు. కాని కొన్ని రాళ్లను పగలగొట్టి చూస్తే వాటిలో ఏమీ లభించలేదు. మరి ఆ రాళ్లను ఎవరు అలా చెక్కారో ఏమో. లాన్స్ ఆక్స్ పచ్చికబయళ్ళు, కెనడా. ఎలన్సే ఆక్స్ మెడోస్, కెనడా. కెనడాలో ఇదో పురాతన ప్రదేశం. 1960లో ఇది బయటపడింది. 1000 ఏళ్ల పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తేలింది. అప్పట్లో వైకింగ్స్ ఇక్కడ ఉన్నట్లు చెబుతారు. ఇది ఇక్కడ ఉంది అంటే దాని అర్థం క్రిస్టోఫర్ కొలంబస్ కంటే చాలా ఏళ్లు ముందుగానే స్కాండినేవియా సముద్ర నావికులు ఉత్తర అమెరికాకు వచ్చినట్లు లెక్క. కొలంబస్ కంటే ముందే యూరోపియన్లు అమెరికన్లతో కాంటాక్ట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ పచ్చికబయళ్ళు మాత్రం చాలా అందంగా ఉంటాయి. సముద్రం పక్కనే ఉన్న ఈ ప్రాంతానికి టూరిస్టులు బాగా వస్తున్నారు. రాతియుగపు సొరంగాలు, స్టోనేజ్ టన్నల్స్. యూరప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలున్నాయి. కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ దాకా ఉన్నాయి. భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ శిలాయుగపు సొరంగాలే. వేటగాళ్లు కలిసేందుకు వీటిని నిర్మించుకుని ఉంటారని భావిస్తున్నా. ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలియదు. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకే వీటిని నిర్మించుకుని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేశారు. మరికొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకే వీటిని నిర్మించుకుని ఉంటారని భావించారు.
తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని మరికొందరు చెప్పారు. మొహెంజోదారో, పాకిస్తాన్. మొహెంజోడరో, ద మౌండ్ ఆఫ్ ద డెడ్, పాకిస్తాన్. ఈ అద్భుతమైన నగరం ఎలా అంతరించిందన్నది పరిశోధకులకు దశాబ్దాలుగా ఓ మిస్టరీ. 1922లో భారత పురాతత్వ శాస్త్రవేత్త ఆర్.డి. బెనర్జీ ఈ నగర పురాతన ఆనవాళ్లను కనిపెట్టారు. సింధు నదీ దీవుల్లోని ఓ దీవిలో ఈ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంత అద్భుతమైన నగరం ఎలా నాశనమైంది అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది. ఈ నగరంలో నివసించిన వాళ్లకు ఏమైంది అనేది తెలియలేదు. ఎన్నో తవ్వకాలు జరిపినా ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. సింధు నది వరదల వల్ల ప్రజలు జల సమాధి అయ్యారా అనే అనుమానాలు ఉన్నాయి. యోనాగుని జలగర్భ నగరం, జపాన్. ది అండర్ వాటర్ సిటీ ఆఫ్ యోనాగుని, జపాన్. డైవింగ్ నిపుణుడైన కిహాచిరో అరాటకే ఓసారి అనుకోకుండా ఈ ప్రాచీన ప్రాంగణాన్ని కనిపెట్టాడు. దీనిపై రకరకాల సైంటిఫిక్ థియరీలు ఉన్నాయి. ఈ రాతి నిర్మాణాలను పరిశీలించగా ఈ నగరం 10,000 సంవత్సరాల కిందట నీటిలో మునిగిపోయినట్లు అంచనా వేశారు. అప్పటికి ఈజిప్టులో పిరమిడ్లను కూడా నిర్మించలేదు. అయితే కొందరు పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఆనాటి ప్రజలు గుహల్లోనే ఉండేవారు. వేర్లు, దుంపలు తింటూ బతికేవారు. అప్పటికి వేట కూడా లేదు. వాళ్లకు నగరాలను నిర్మించడం తెలియదు. మరైతే ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు? ఇది ఖచ్చితంగా ఎప్పుడు మునిగిపోయింది? మోయా పక్షులు, మోఆ బర్డ్స్. మోయా పక్షులు ఎగరలేవు. వీటికి రెక్కలు ఉండవు. ఇవి ఒకప్పుడు న్యూజిలాండ్లో ఉండేవి. 1500 సంవత్సరం నాటికి ఇవి అంతరించిపోయాయి. న్యూజిలాండ్లోని మారి తెగల ప్రజల అంచనా ప్రకారం ఆ పక్షులను మనుషులే చంపేశారు. ఇవి ఒక్కోటి 12 అడుగుల ఎత్తు ఉండి ఏనుగులలాగా కదిలేవి. ఇవి 230 కేజీల దాకా బరువు ఉండేవి. ఒకప్పుడు ఈ భూమిపై ఇలాంటివి దాదాపు 25 లక్షల పక్షులు ఉండేవని అంచనా. మరి అన్ని పక్షులు ఎలా అంతరించిపోయాయో అర్థం కాని పరిస్థితి. 20వ శతాబ్దంలో సైంటిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు ఈ పక్షుల కాలు లభించింది. దాన్ని దాచి ఉంచారు. లాంగ్యూ గుహలు, చైనా. ద లాంగ్యూ కేవ్స్, చైనా. చైనాలోని ఈ సున్నపు రాతి గుహలు పురాతనమైనవి. 1992లో రైతులకు అనుకోకుండా ఇవి కనిపించాయి. వెంటనే వీటిపై పరిశోధనలు జరిపారు. వీటిని మనుషులే స్వయంగా చేతులతో నిర్మించారని తేల్చారు. పూర్వం అలా నిర్మించడం చాలా కష్టమైన పని. పైగా ఇవి చాలా పెద్ద గుహలు. మొత్తం 24 కృత్రిమ గుహలున్నాయి. 2000 సంవత్సరాల కిందట వీటిని చెక్కినట్లు అంచనా ఉంది. వీటన్నింటినీ చెక్కేందుకు వేల మంది అవసరం. కాని చరిత్రలో ఎక్కడా ఈ గుహలకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. ఎవరు చెక్కారో, ఎందుకు చెక్కారో తెలియదు. వీటిని చెక్కేందుకు ఎలాంటి విధానాలు పాటించారో కూడా తెలియదు. సక్సాయివామన్ ఆలయ ప్రాంగణం, పెరు. ద టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ సక్సాయివమన్, పెరు. దక్షిణ అమెరికా దేశం పెరూలో చాలా మిస్టరీలున్నాయి. వాటిలో ఒకటి సక్సాయివామన్ ఆలయ ప్రాంగణం. ఇందులో మిస్టరీ ఏంటంటే ఈ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సున్నపురాతి నిర్మాణాలు ఉన్నాయి. గోడల లాంటివి నిర్మించారు. ఈ రాళ్లను పేర్చేటప్పుడు ఎక్కడా మోర్టార్ని వాడలేదు. అయినప్పటికీ ఆ రాళ్లు పడిపోకుండా ఒకదానికి ఒకటి ఎలా అతుక్కున్నాయో తెలియలేదు. రాళ్ల మధ్య ఖాళీ కూడా ఉండదు. పైగా ప్రతి రాయి అన్ని వైపులా నున్నగా ఉంటుంది. దీన్ని ఎలా నిర్మించారు అన్నది అర్థం కాలేదు. ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదో అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. పూర్తి చేయని స్తూపం, ఈజిప్ట్. ది అన్ఫినిష్డ్ ఆబ్లిస్క్, ఈజిప్ట్. ఈజిప్ట్ని తలచుకోగానే మనకు రహస్యాల దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. అలాంటి వాటిలో ఈ పూర్తికాని స్తూపం ఒకటి. ఇప్పటివరకు మనకు తెలిసిన ప్రాచీన అతి పెద్ద స్తూపంగా దీన్ని చెబుతున్నారు. ఇది ఈజిప్టులోని అస్వాన్కి ఉత్తర ప్రాంతంలోని రాతి క్వారీల్లో ఉంది.
1922లో దీనిపై పరిశోధనలు జరిపారు. ఓ పెద్ద రాయిని అన్ని వైపులా చెక్కుతూ స్తంభంలా మార్చారు. అయితే దానిలో పగులు ఏర్పడింది. మీకు తెలుసుగా, ఏదైనా విగ్రహంలో పగులు వస్తే ఇక దాన్ని చెక్కరు. అలాగే దీన్ని కూడా చేయడం ఆపేశారు. అలా ఇది అక్కడే ఉంది. పర్యాటకులకు ఇది మిస్టరీలా ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.